నందు ప్రియమైన వాళ్ళారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనములు. ఈ ఉదయకాలమున కేవల కృపాసన వెతుకు మిమ్మల్ని ఆహ్వానించుచున్నాను. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం మొదటి 7 వచనం చూసుకుంటే, సమూయేలుతో ఇశ్రాయేలు మీద రాజుగా ఉండకుండా విసర్జించిన సౌలుని గురించి నువ్వు ఎంతకాలం దుఃఖింతువని యెహోవా సెలవిచ్చి, నీ కొమ్మును తైలంతో నింపి బెత్లెహేమీయుడైన యెష్షయి వద్దకు నేను పంపుచున్నాను, అతని కుమారులలో ఒకరిని రాజుగా నియమించుదును అని చెప్పినప్పుడు, సమూయేలు నేను ఎలాగ వెళ్ళను, ఆ విషయం తెలిసినట్లా సౌలు నన్ను చంపునని చెప్పినప్పుడు, ఒక పెయ్యిని తీసుకుని బలి అర్పించుటకై యెష్షయి వద్దకు నువ్వు వెళ్ళమని చెప్పినప్పుడు, ఆ ఊరి పెద్దలు అతని రాకను చూసి, సమాధానముగా వచ్చుచున్నావా అని అడిగినప్పుడు, నేను సమాధానముగా వచ్చేతని, మీరు శుద్ధులై నాతో కూడా బలికి రండి అని యెష్షయి అతని కుమారులను కూడా శుద్ధి చేసి బలి అర్పించినప్పుడు, ఆ పెద్ద కుమారుడైన ఎలియాబు వచ్చినప్పుడు, నిజంగా యెహోవా అభిషేకించిన వాడు నా ఎదుట ఉన్నాడు అనుకున్నప్పుడు, అతని రూపమును ఎత్తును లక్ష్య పెట్టవద్దు, మనుషులు లక్ష్య పెట్టేవాడిని యెహోవా లక్ష్య పెట్టడు అని చెప్పినట్లు మనం చూస్తున్నాం.